నమస్తే వెల్కమ్ టు జనహిత టీవీ ఇవాల్టి వార్తల్లోని ముఖ్యాంశాలను ఒకసారి పరిశీలిద్దాం యావత్తు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఎటువంటి సమస్యలు ఉన్నాయి ఎక్కడ భారీ వరదలు వర్షాల కారణంగా ఇటువంటి ప్రాణ నష్టం ఎంతవరకు జరిగిందనే విషయాలు అన్నిటిని క్రోడీకరించేటువంటి వార్తల సమాహారం ఇక్కడ మనకు కనబడుతుంది మొట్టమొదలు దిశాపత్రికలు చూద్దాం హాట్ వార్తలు ఏమున్నాయి ఏ రకంగా ఉన్నాయి అసలు మంత్రులు ఏమంటున్నారు ఒకసారి చూద్దాం ఇక్కడ మనకు కనబడుతుంది క్లియర్గా దిశాపత్రికల్లో చూస్తే ఏపీ లాగానే తెలంగాణను కూడా ఆదుకోండి వరదలు వర్షాల కారణంగా చాలా తీవ్రంగా నష్టపోయాం మమ్మల్ని కూడా ఆదుకోండి అని చెప్పేసి అక్కడ ప్రజల యొక్క ఆర్తనాదాలు మంత్రులకు వినవించినటువంటి సంగతి అది చూసి చలించిపోయిన తెలంగాణ రాష్ట్ర మంత్రులంతా కేంద్ర ప్రభుత్వాన్ని కోరినటువంటి విషయం దానికి సంబంధించినటువంటి వార్త ఇక్కడ కనబడుతుంది రైతులు తీవ్రంగా నష్టపోయారు కేంద్రాన్ని కోరిన మంత్రి పొంగులేటి ఖమ్మంలో వరద బాధితుల పరామర్శ సో ఇది సంగతి అయితే కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు ఏ విధంగా సహాయం చేస్తుందో తెలంగాణను కూడా అదే రకంగా ఆదుకోవాలని భారీ వర్షాలు వరదల కారణంగా 5,438 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేసినటువంటి విషయం సో దాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే 2,000 కోట్లు ఇచ్చి ఆదుకోవాలని వారు కోరారు ఇవాళ ఆయన ఖమ్మం రూరల్ మండలం లోని అక్కడ తీర్థాల రామన్నపేట దానవాయిగూడెం గ్రామాల పరిధిలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు బాధితులందరినీ పరామర్శించారు ఆ తర్వాత ముంపు బాధితులను కూడా ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని చెప్పేసి వారందరికీ భరోసా ఇచ్చినటువంటి విషయం సో దానికి సంబంధించినటువంటి రైతులందరూ చాలా వరకు జిల్లాలో నష్టపోయారు వారంతా ఉన్నదంతా కొట్టుకుపోయింది అర్ధరాత్రి వచ్చినటువంటి వరదల కారణంగా వేలాది మంది జనం జీవనం అంతా అస్తవ్యస్తమైంది చాలామంది నిరాశులయ్యారు వారందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పేసి చాలా భరోసా ఇస్తున్నారు మంత్రి పొంగులేటి సో ఈ విధంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా విన్నవించినటువంటి విషయం సో ఎలాగైనా సరే ఇలాంటి విపత్తుల సందర్భంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు చేరువగా ఉండి వారికి భరోసాని ఇస్తూ మేమున్నాం మీకు తోడుగా అంటూ ముందుకు సాగే ప్రక్రియను చేపట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎలాగైనా సరే ఇప్పుడు రెండు కేంద్రం అటు రాష్ట్రం స్పందించిన తీరు కూడా చాలా వరకు మెచ్చుకోవచ్చు దీన్ని బట్టి చూస్తే ఓకే మరో వార్త చూద్దాం ఇక తెలంగాణకు కేంద్ర బృందం వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే అమిత్ షా దృష్టికి తీసుకెళ్లినటువంటి కిషన్ రెడ్డి బండి సంజయ్ కేంద్ర మంత్రులకు విజ్ఞప్తికి సానుకూల స్పందన తర్వాత సీఎం పీఎంకు లేఖ రాసినటువంటి విషయం సో చాలా మంచి శుభ పరిణామమే అటు తెలంగాణలోని యావత్తు ప్రజానికం అల్లాడిపోతుంది వరదల కారణంగా నష్టపోయినటువంటి వారినందరినీ ఆదుకోవాలంటూ కేంద్ర మంత్రులు తెలంగాణలో ఉన్న కేంద్ర మంత్రులు పీఎంకు లేఖ రాసినటువంటి విషయం దాని మీద అమిత్ షా కూడా స్పందించడం చాలా మంచి శుభ పరిణామమే రాజకీయాలన్నింటినీ పక్కకు పెట్టి ప్రజలకు మేమున్నా మీకు తోడుగా అన్నట్టు భరోసాని ఇవ్వడమే నిజమైన ప్రజాప్రతినిధులు అని అనిపించుకుంటారు ఈ సందర్భంలో సరే దానికి సంబంధించిన వార్త ఏముందో ఇక్కడ చూద్దాం ఒకసారి భారీ వర్షాలు వరదల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో భారీగా నష్టం వాటిల్లింది పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించగా అక్కడక్కడ ప్రాణ నష్టం సైతం సంభవించింది ఈ నేపథ్యంలో తెలంగాణలో వరదల అంశాన్ని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దృష్టికి కూడా తీసుకెళ్లారు భారీ వర్షాల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో వెంటనే ఏరియల్ సర్వే నిర్వహించాలని కోరారు ఇక కేంద్ర మంత్రుల విజ్ఞప్తిపై సానుకూల స్పందించిన షా త్వరలోనే కేంద్ర ఉన్నతాధికార బృందం వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించేందుకు దానికి సుముఖంగా ఉన్నట్టుగా తెలిపేటువంటి వార్త సో ఎంతైనా శుభ పరిణామమే ప్రజలను అందరినీ ఆదుకునేందుకు కేంద్రం కూడా సిద్ధంగా ఉంది సో ఏమాత్రం ఆందోళన చెందవద్దు అనేటువంటిది తెలిపేటటువంటి వార్త సో ఈ విషయంలో తెలుగు రాష్ట్రాలు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఏ రకంగానైనాను బాధ పడొద్దు అనేటువంటిది అభయాన్ని ఇస్తున్నటువంటి వార్త మనకిది సో కొంచెం నిబ్బరం చేసుకొని ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సో ఆ తర్వాత ఎన్డీఆర్ఎఫ్ నిధుల మీద ఉత్తర్వులు దానికి సంబంధించినటువంటి వార్త ఒకటి ఇక్కడ మనకు కనబడుతుంది అదేంటో చూడండి ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ విధుల వినియోగం మీద మంజూరు విషయంలో కిషన్ రెడ్డి బండి సంజయ్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు అమిత్ షాకు విజ్ఞప్తి చేస్తే ఆయన సానుకూలంగా స్పందించినటువంటి విషయం అయితే ఇప్పుడు కేంద్ర హోంశాఖ డైరెక్టర్ ఆశీష్
ఆశిష్ గవాయ్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. అకౌంటెంట్ జనరల్ నివేదిక ప్రకారం చూస్తే రాష్ట్రం వద్ద ప్రస్తుతం 1.345 అంటే 1345 crores NDRF నిధులు ఉన్నాయని ఉత్తర్వుల్లో కేంద్రం పేర్కొన్నది. అయితే జాతీయ విపత్తుల నిధికి సంబంధించి కేంద్రం ఎప్పటికప్పుడు తన వాటాను విడుదల చేస్తూనే ఉంది. కానీ రాష్ట్రాలు మాత్రం దానికి సంబంధించినటువంటి సర్టిఫికెట్లు జారీ చేసే విషయంలో చాలా స్లోగా పనిచేయడం వల్ల అటు కేంద్రం కూడా నిధులను విడుదల చేయడంలో జాప్యం జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయాన్ని గుర్తెరిగి ఎప్పటికప్పుడు వాళ్ళు వాడుకున్నటువంటి యూటిలైజేషన్ సర్టిఫికేట్కు సంబంధించింది జారీ చేసే విషయంలో నిధులు ఆగిపోతున్నాయి. వాటిని సత్వరమే అధికారులు చర్యలు తీసుకొని దాన్ని విడుదల చేసే ప్రయత్నం చేస్తే ఇటు విపత్తుల కారణంగా బాధపడ్డ వాళ్ళకందరినీ ఆదుకునేందుకు చాలా ఆస్కారం ఏర్పడుతుంది. సో ఇది దానికి సంబంధించినటువంటి వార్త. సో అలసత్వం అనేది తగదు ఇటువంటి పరిస్థితుల్లో. సో ఇంకోటి ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కేసీఆర్ కనబడటట్లేదని చెప్పేసి అసలు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కనబడట్లేదని చెప్పేసి దానికి సంబంధించి అక్కడ గోడల మీద ఆయన ఫోటోలతో సంబంధించినటువంటిది అక్కడక్కడ పోస్టర్లు వెలిసినవి, తర్వాత 2 సార్లు అధికారం ఇచ్చిన పత్తా లేడంటూ చర్చ సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నటువంటిది. దీనికి సంబంధించి క్లియర్గా ఇక్కడ మార్క్ చూపిస్తున్నాను, ఇక్కడ కర్సర్ కూడా మూవ్ అవుతుంది చూడండి. అయితే కేసీఆర్ ఎందుకు కనబడట్లేదు, ఇది అందరికీ చాలా కష్టమైనటువంటిది, ఇష్టమైనటువంటి వార్త అయినప్పటికీ చాలా కష్టంగా వాళ్ళంతా బాధతోటి అడుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రజా సమస్యల్ని ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రతిపక్షాలు చాలా ఎంతో కట్టుదిట్టంగా, ఎంతో ఇష్టంగా, ఎంతో ఆవేశంతో ప్రజలకు అవసరమైనటువంటి అన్ని సకాలంలో తీర్చాలని చెప్పేసి నిలదీసేటువంటిదే ఈ ప్రతిపక్షాల యొక్క కర్తవ్యం, వాళ్ళు ప్రజాప్రతినిధులు కాబట్టి. సో అలాంటిది కేసీఆర్ కనబడట్లేదు అనేటువంటిది పోస్టర్లు అక్కడ వెలువడటం చాలా ఆశ్చర్యానికి గురి చేసేటువంటిది. సో దానికి సంబంధించింది ఏంటో ఇక్కడ చూద్దాం. కేసీఆర్ కనబడటం లేదు అంటూ గోడలపై పోస్టర్లు వెలిచాయి. 2 సార్లు అధికారం ఇచ్చిన పత్తా లేని ప్రతిపక్ష నేత అని వాటిలో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టర్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో పలు జిల్లాల్లో ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వం వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టింది. ఈ సహాయక చర్యలపై కొద్ది రోజులుగా అధికార ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే అటు అధికార పక్ష నేతలు ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేత కేసీఆర్ జాడలేదని, కనీసం మీడియా ముందుకు రాక వారి సమస్యల గురించి చర్చించక, సంఘీభావం ప్రకటించక మనం ఉండడాన్ని జనమంతా ఆగ్రహిస్తున్నారు, మండిపడుతున్నారు. యథాతథం. ఎస్, ఇది వాస్తవం. ఎందుకంటే ప్రభుత్వాలను నిలదీసేది ప్రతిపక్ష నేతలే అయినప్పటికీ వాళ్ళు ఎటువంటి ప్రకటనలు చేయకపోవడం, ప్రజల పక్షాన నిలబడకపోవడం, ఓట్ల సమయంలో వారిని వెంట పడడం, ఇదంతా యథాతథంగా కొనసాగేదైనప్పుడు ఆపత్కాలంలో ఆదుకునేందుకు వారు ముందుండి నడిపించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇది గుర్తు చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి జనం మండిపడుతున్నారు. అందుకోసమే అక్కడ పోస్టర్లు వెలిసాయని చెప్పేసి తెలిపేటువంటిది ఈ వార్త. ఎలాగైనా సరే కేసీఆర్ గారు ఎక్కడున్నా ప్రజల ముందుకు రండి, ప్రజలకు కావాల్సినటువంటి సహకారాలు అందించండి, అసలు ప్రభుత్వాలు చేస్తున్న పనితీరును గ్రహించండి, ఎప్పటికప్పుడు నిలదీయండి. నెక్స్ట్ ఇంకోటి ఇక్కడ చూడండి, ఫోటోలు మంచిగా రావాలి. ఎప్పుడు ప్రజల ముందు వార్తల్లో ప్రముఖంగా నిలిచే మాజీ మంత్రి మల్లారెడ్డి ఇప్పుడు ఫోటోలు మంచిగా రావాలని చెప్పేసి గడబడి చేస్తున్నాడు. ఆ గడబడికి సంబంధించినటువంటిది వార్తే ఇక్కడ వైరల్ అవుతున్నటువంటిది. ఒక ఫన్నీ వీడియో అని చెప్పేసి వార్త రాశారు ఇక్కడ. సో ఏది ఏమైనా సరే ఫోటోలు మంచిగా రావాలి, అందరు జరిగి మంచిగా నిలబడండి అమ్మా అంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి ఫోటోల కోసం తెగ హడావుడి చేసినటువంటి వార్త. మేడ్చల్ మల్కాజ్గిరి కీసర మండలం ఎంపీడీఓ కార్యంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్లకు సంబంధించిన చెక్కులు విడుదల చేయడం సందర్భంలో ఈ కార్యక్రమం అక్కడ ఎంపీ ఈటెల రాజేందర్ కూడా రావడం జరిగింది. దానికి సంబంధించి ఈ చెక్కులు దేనికోసం ఎప్పటివి అని చెప్పేసి అడగడమైంది, నిలదీయడమైంది. వారి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చినటువంటి చెక్కులు ఇప్పుడు అందరికీ పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. దానికి సంబంధించిందే ఈ ఫోటోల హడావుడి. ఏది ఏమైనా సరే తెగ సంబరిపోతున్న
మాజీ మంత్రి మల్లారెడ్డి ఫోటోల కోసం చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ ప్రజా సమస్యలను ఆయా నియోజకవర్గంలో ఉన్న సమస్యలను తెరకెక్కించడం, ప్రభుత్వాలని నిలదీయడం కోసం ఏమాత్రం కృషి చేయటం లేదనేది యథార్థంగా నిక్కచ్చిగా చెప్పవచ్చు. ఆయన సొంత నియోజకవర్గంలోనే ఎక్కడ తిరిగి ఏం సమస్యలు ఉన్నాయి, ప్రజల పక్షాన్ని నిలిచి మాట్లాడతానంటూ ఒక హామీ ఇవ్వక, వాళ్ళకి మనోనిబ్బరం ఇవ్వకుండా ఉంటున్నటువంటి పరిస్థితి మనం రోజు వార్తాపత్రికల్లో చూస్తున్నాం. సరే, ఏదేమైనా సరే మాజీ మంత్రి మల్లారెడ్డి గారు ఇప్పటికైనా ప్రజల పక్షాన్ని నిలబడండి, వారి సమస్యల్ని పరిష్కరించండి, వారి కోసం నిలబడండి. అధికారంలో ఉన్నప్పుడు ఇష్టారాజ్యంగా నడిచింది, ఇప్పుడైనా ప్రజల కోసం పని చేయండి, కేవలం ఫోటోల కోసం కాదు. దానికి సంబంధించిన వార్తే మీరు ఇక్కడ చూశారు, దానికి సంబంధించిందే మన విశ్లేషణ. సో అట్లాగే చూస్తే మరొక వార్త ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంపీల 1 నెల జీతం విరాళం. సో కేసీఆర్ నిర్ణయం మేరకు ప్రకటించిన హరిరావు చాలా మంచిదే. ప్రజల పక్షాన్ని నిలవటం కోసం వాళ్ళని అందరినీ ఆపత్కాలంలో ఆదుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంపీలు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా మంచిదని చెప్పొచ్చు. ఇలాంటి ప్రజల పక్షాన తీసుకునేటటువంటి ఏ నిర్ణయమైనా సరే ప్రజలంతా హర్షిస్తారు కూడాను. సో దానికి సంబంధించింది భారీ వర్షాలతో తెలంగాణలో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఈ నేపథ్యంలో వరద బాధితులకు తన వంతు సాయం అందజేసేందుకు ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు తర్వాత ఎంపీలు ఎమ్మెల్యేలు 1 నెల వేతనాన్ని వాళ్ళకి విరాళంగా అందజేసేందుకు వాళ్ళంతా సుముఖత ఉన్నట్టుగా తెలియజేస్తుంది ఈ వార్త. ఈ మేరకు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కూడా నిర్ణయం మేరకే సిద్దిపేటలో ఇవాళ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రకటించినటువంటి విషయం తాజా శుభ పరిణామమే అని చెప్పొచ్చు. ప్రజల పక్షాన నిలబడి ఎప్పటికప్పుడు వారికి ఆదుకునేందుకు తీసుకున్నటువంటి నిర్ణయం. ఏదేమైనా సరే ఇక ముందు కూడాను ఇలాంటి పరిస్థితులు ఎదురైనా కూడాను ప్రజల తరఫున నిలబడేందుకు బీఆర్ఎస్ కృషి చేయాలని చెప్పేసి యావత్ ప్రజానికం కోరుతోంది. సో ఇక మరొక వార్త చూద్దాం. భద్రాద్రిలో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. మొదటి ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు. దానికి సంబంధించింది. సో నిన్న రాత్రి 9 గంటలకు 40.50 అడుగులు ఉన్న గోదావరి నీటి మట్టం ఇవాళ మధ్యాహ్నం వరకే 43.1 అడుగులకు చేరింది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినటువంటి విషయం. ఇక అలాగే చూస్తే ఫ్లైట్ మిస్ అవుతుందని బాంబు పెట్టారన్నాడు. సో ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఓ యువకుడి నిర్వాకం అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు. విమానంలో బాంబు పెట్టాడంటూ ఓ ప్రయాణికుడు కలకలం రేపాడు. ఈ ఘటన ఢిల్లీ ఎయిర్పోర్ట్లో నిన్న రాత్రి జరిగింది. ఢిల్లీ నుంచి విశాఖపట్నం వెళ్లే ఎయిర్ ఇండియా విమానం నిన్న సాయంత్రం 5:30 గంటలకు బయలుదేరాల్సి ఉంది. అయితే ఈ క్రమంలోనే ఓ ప్రయాణికుడు ఎయిర్పోర్టుకు సరైన సమయంలో అందుకోలేకపోవడంతో ఫ్లైట్ మిస్ అవుతుందన్న కారణంతో ఈ ఫోన్ కాల్ బాంబు ఉందని చెప్పి ఫోన్ కాల్ చేసి బెదిరించాడు. దీంతో అప్రమత్తమైనటువంటి సిఐఎస్ఎఫ్ ఆ తర్వాత బాంబు స్క్వాడ్ విమానంలో తనిఖీలు చేసింది. ఎలాంటి అవాంఛనీయ అనుమానాస్పద వస్తువులు కనబడలేదని చెప్పి తేల్చి చెప్పేసింది. ఇక తప్పుడు సమాచారం ఇచ్చినటువంటి ప్రయాణికుడిని సిఐఎస్ఎఫ్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. ఆ తర్వాత కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇట్లాంటి వెకిలి చేష్టలకు పాల్పడి అనవసరంగా జైలు పాలు అవ్వడం కంటేను కనీసం 1 గంట ముందు సిద్ధమయ్యి ఎయిర్పోర్టుకు చేరుకుంటే ఇలాంటి పరిస్థితులే రావు, జైలు పాలయ్యేటువంటి అవకాశమే రాదు, సకాలంలో నీ గమ్యానికి చేరుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు వ్యవహరించాలి. కానీ వెకిలి చేష్టలు చేసి అనవసరంగా మంచి భవిష్యత్తును, బంగారు భవిష్యత్తును జైలు పాలు చేసుకోవడం చాలా చెడ్డ పని అని చెప్పవచ్చు. సో ఇది సంగతి ఇవాల్టి వార్తల యొక్క చాలా హాట్ న్యూస్. మొత్తం మీద చూస్తే వర్షాల కారణంగా తెలంగాణ రాష్ట్రంలో అటు కేంద్ర ప్రభుత్వం స్పందించింది, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా అనేక రకాలుగా కృషి చేస్తుంది. అటు ప్రతిపక్షాలు కూడా వారు కూడా నడుముగట్టి ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి. ఇక సినీ తారాలోకం కూడా ఏ రకంగా స్పందిస్తారు అనేది మనం చూద్దాం, నెక్స్ట్ వీడియోలో చూద్దాం.